అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 1300 కెమెరాలు, 40 వరకు డ్రోన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంపై నిఘా ఉంచేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీసీ రూమ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఈ నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నేరుగా హాజరవుతున్నారు. యోగాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. సుమారుగా 10,000 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. ఇప్పుడు అంతేకాకుండా అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో, వెన్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అన్ని వెన్యూల దగ్గర కూడా ప్రత్యేకంగా ఎలా ఉంది ఏంటి అనే విషయాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కాంపిటెంట్స్ ఉన్నాయో మిగతా ప్లేస్లో లేకపోతే కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ కంపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ప్రతి కంపార్ట్మెంట్లో కూడా ఎలా ఉన్నారు, జనాలు ఎలా ఉన్నారు, ఆ విషయాలపైన కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి కూడా ట్రాఫిక్ ప్లేస్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది డ్రోన్ విజువల్ ఎట్ ఏ టైం లైవ్, అంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని లైవ్ చేయడానికి డ్రోన్లు ఎప్పటికప్పుడు చేసిన సిటీ మొత్తం మీద సుమారుగా 40 నుంచి 60 డ్రోన్ లేఖకాలను వినియోగించడంతో పాటు వాటన్నిటికి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్కి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మనకి ఆ చివరిన ఒకటి ఆల్రెడీ కనిపిస్తుంది. అదేంటంటే పోలీసుల దగ్గర ఉన్నటువంటి బాడీ వార్న్ కెమెరాస్, అంటే ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో బయటికి వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ కావచ్చు, అలాగే ఇంపార్టెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా బాడీ వార్న్ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ను కూడా ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కూడా ప్రత్యేక ఒక టీంని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీసులందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్కడైనా ట్రాఫిక్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పూర్తి స్థాయిలో జామ్ అయినా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటి కనిపిస్తున్నటువంటి దీన్ని చూడొచ్చు. మ్యాట్రిక్స్ కెమెరాస్ అని ఆల్రెడీ ఉన్నాయి. ఆ మ్యాట్రిక్స్ కెమెరాస్ అంటే సిటీలో ఆల్రెడీ ఇప్పటికే అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్లో కానీ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నింటినీ కలిపి మ్యాట్రిక్స్ కెమెరాస్ అంటారు. అవి కూడా పూర్తి స్థాయిలో సిటీలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడికి అందుబాటులో తీసుకొచ్చి సుమారుగా మనం చూసుకుంటే ఏంటంటే వెన్యూస్ మిగతా ప్లేస్లో 1300 వరకు కెమెరాలు వాడుతున్నారు, 40 నుంచి 60 వరకు డ్రోన్లు వాడుతున్నారు. అంతేకాకుండా సిటీ మొత్తం ఆల్రెడీ అమర్చినటువంటి సీసీ కెమెరాలు వీళ్ళ చేతిలో తీసుకున్నారు. ఇవి కాకుండా ఆ బాడీ వార్న్ కెమెరాస్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడికి లైవ్ అప్డేట్ చేస్తూ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఏంటనేది పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో పాటుగా మానిటరింగ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమాండ్ కంట్రోల్ నుంచే సిటీలో ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, రద్దీ ప్రదేశాలను కావచ్చు, అనుమానితులను కావచ్చు, అందరినీ అప్పటికప్పుడు గుర్తించడానికైతే పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం కమాండ్ కంట్రోల్ రూమ్.